నమస్తే. వెల్కమ్ టు సత్యాగ్రహి. చుట్టూ సరిహద్దు దేశాలు. ఒకదానికి మించి మరొక దేశం కుట్రలు. నిజానికి ఒకప్పుడు ఇవన్నీ గూడా దాంట్లో ఒకటో, రెండో మినహా అన్నీ గూడా మనకి మిత్ర దేశాలే. కానీ ఇప్పుడేమో పూర్తిగా యూటర్న్ తీసుకొని శత్రువులతో చేతులు కలిపి సాయంగా నిలిచిన మనకే వెన్నుపోటు పొడిచాయి. ఆ దేశాలేంటి? అసలు వాటితో మనకున్న ఇబ్బందులేంటి? భారత్‌ని కాదని అంటే మన దేశాన్ని కాదని శత్రు దేశాలకు మద్దతుగా ఎందుకు నిలుస్తున్నాయి? ఇదే ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. భారతదేశం ఎప్పుడు గూడా సామరస్యపూర్వకంగా, స్నేహపూర్వకంగా అందరితో వ్యవహరిస్తూ ఉంటుంది. శత్రు దేశమైనా సరే ఎంతో సామరస్యంగా వాళ్ళతో చర్చలు జరిపిన సందర్భాలు మొన్న పాకిస్తాన్ విషయంలో గూడా మనం చూసాం. కానీ ఎవరికైతే మనం చాలా అంటే మనం కావాల్సిన వాళ్ళు అని అనుకున్నామో, వాళ్ళే ఈ రోజున మనకు శత్రువుల్లా తయారవుతున్నారు. ఒక విషయం చూద్దాం. అంతా వ్యూహాత్మకంగా నడుచుకునే భారతదేశంలో పొరుగు దేశాలతో శత్రుత్వం అనేది ప్రస్తుతం ఇప్పుడు సమస్యగా మారుతోంది. ఇది సరిహద్దుల వరకు మాత్రమే పరిమితం కాలేదు. చరిత్ర, రాజకీయాలు, మతం, నీరు. మొన్న సింధు జలాల గురించి మనం మాట్లాడుకున్నాం గదా! ఆ సింధు జలాల గురించి గాని, మొత్తంగా నీటితో పాటు ఇతర చాలా విషయాలతో ఈ వ్యవహారాలన్నీ గూడా ముడిపడి ఉన్నాయి. శాంతి, శాంతి అని అంటూనే ఉంటాం. పాకిస్తాన్ ఏమో టెర్రరిస్టులకు ఫండ్స్ సమకూరుస్తూనే ఉంటుంది. సహకరించుకుందాం అనంటే ఇండియాతో సంబంధం లేకుండా భారత భూభాగంలో రోడ్లు నిర్మిస్తుంది చైనా. ఇక బంగ్లాదేశ్ విషయానికొద్దాం. మన భాష ఉంది, మన సంస్కృతి ఉంది. దానితో పాటుగా అనేక విషయాల్లో 2 దేశాల మధ్య సారూప్యత కూడా చాలా ఉంది. కానీ అది నమ్మేది మాత్రం చైనాని. శ్రీలంక దౌత్యపరంగా భారత్‌తోనే ఉన్న డబ్బులు ఎక్కడుంటే చాలు అక్కడ వాలిపోవటం అనేది దాని నైజం. అంటే అది కూడా మళ్ళీ చైనా దారిలోనే నడుస్తోంది. పాకిస్తాన్‌తో ఇప్పుడు ప్రకటించిన కాల్పుల విరమణ దశాబ్దాల రక్తపాతాన్ని తుడిచిపెడుతుందా అంటే లేదు. ప్రపంచ దేశాల ముందు కరచాలనం చేసినంత మాత్రాన విభేదాలతో విషపూరితంగా మారిన విషయాలను సాల్వ్ చేస్తుందా అంటే చేయదనే చెప్పాలి. అవసరమైన సమయంలో భారత్ ఒంటరిగా నిలబడిందన్న వాదనను మాత్రం ఇక్కడ ఎవరూ కాదనలేరు. సైనిక పరంగా మనం బలంగా ఉన్నాం, దృఢంగా ఉన్నాం. దౌత్యపరంగా మాత్రం ఇక్కడ ఒంటరిగా మిగిలిపోతోంది భారత్. పాకిస్తాన్‌తో యుద్ధం తప్పదన్న సంకేతాలు వచ్చినప్పుడేమో పొరుగు దేశాలు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోతున్నాయి. మరికొన్నేమో చాలా వ్యూహాత్మకంగా మనకి దూరంగా జరిగిపోయాయి. ఇప్పుడు చాలా అనుమానాలను లేవనెత్తుతున్నాయి ఇవే చర్యలు. మనం సాయం అందించిన దేశాలే మనకు ఉప్పుగా మారుతున్నాయా? మనతో ఉన్నట్టుగా కనపడే దేశాలు మనకే వెన్నుపోటు పొడుస్తున్నాయా? కష్టమొస్తే సాయంగా నిలవాల్సిన దేశాలే ఎందుకు కనిపించకుండా పోతున్నాయి? ఇది మనకి ఒక థ్రెట్‌గా భావించాలా? లేక హెచ్చరికగా భావించాలా? లేక చేతగానితనంగా చూడాలా? సరే, ఫస్ట్ మనకి దాయాది దేశం, పక్కలో బల్లెంలా మారిన పాకిస్తాన్ గురించి కొంత మాట్లాడుకుందాం. సో, ఈ దేశం గురించి మనకెప్పుడు గూడా శత్రు దేశమే. 1947లో విడిపోయినప్పటి నుంచి గూడా భారత్‌పై కుట్రలు, కుతంత్రాలు చేయటమే పాకిస్తాన్ పని. మనం నష్టపోయినా పర్వాలేదు గానీ, పక్కింటోడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగుపడకూడదన్న పాకిస్తాన్ సిద్ధాంతమే ఇక్కడ. భారత్ ఏమో మొదటి నుంచి ఎలా అభివృద్ధి చెందాలి, ప్రజల ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరచాలి, టెక్నాలజీ ఎలా వాడుకోవాలి అనే ధోరణితో ఉంది. అయితే ఇక్కడ పాకిస్తాన్ విషయంలో ఇండియాను ఎలా దెబ్బ కొట్టాలి, దానిపైకి ఎలా ఉగ్ర సంస్థను ఉసిగొల్పాలి, అక్కడ ఎలాంటి అల్లకల్లోలం సృష్టించాలి అనే దానిపైనే పాకిస్తాన్ దృష్టంతా ఎప్పుడు ఉంటుంది. ఫలితం అభివృద్ధి చెందిన దేశాల్లో ఇండియా ఫస్ట్‌గా నిలిచింది ఇప్పుడు. అంటే ఫస్ట్ అంటే ఒకటిగా నిలిచింది. కనీసం తినడానికి తిండి కూడా లేక పక్క దేశాల నుంచి అడుక్కోవాల్సిన దుస్థితితో నిలబడింది పాకిస్తాన్. దాయాది వల్ల ఇప్పటికే 4 యుద్ధాలు అంటే ఇండియా, పాకిస్తాన్ మధ్య ఇప్పటికే 4 యుద్ధాలు జరిగినాయి. లెక్కలేనన్ని సరిహద్దు ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అన్నింట్లో కూడా చావు దెబ్బ తిన్నా కూడా పాకిస్తాన్‌కు మాత్రం ఇంకా బుద్ధి రావటం లేదు. ఇప్పటికీ ఉగ్రవాదమే దాని నినాదం, విధానం గూడా. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ నిరంతరం మద్దతు ఇస్తూనే వస్తోంది, ఇస్తూనే ఉంటుంది కూడా. 2001 పార్లమెంటు దాడి చూసినా, 2008 26/11 ముంబై దాడులు చూసినా,
2016 యూరి సెక్టర్లో జరిగిన దాడిని చూసినా, 2019 పుల్వామా బాంబు దాడి చూసినా, మొన్నీ మధ్య అంటే 2025 పహల్గామ్ మారణ హోమం, ఇవన్నీ కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఆధారిత గ్రూపుల నుంచే వచ్చాయి. మరి ఇంతటి దుర్బుద్ధి కలిగిన పాకిస్తాన్ మనకు వ్యూహాత్మక ముప్పు ఉంది అన్నది ఇప్పుడు బహిరంగ రహస్యం. నిజమే కదా! పాకిస్తాన్ వల్ల ఏదో రకంగా ఇప్పుడు ముప్పు ఎదురవుతూనే ఉంది భారతదేశానికి. భారతదేశ వ్యతిరేక సైనిక సిద్ధాంతాన్ని కలిగి ఉన్న ఏకైక పొరుగు దేశం పాకిస్తాన్. ఇప్పటికీ ఇండియాను టార్గెట్ చేసేందుకు జిహాదీ గ్రూపుల్ని, టెర్రరిస్టులకు భారీ ఎత్తున ఫండింగ్‌ని చేస్తూనే ఉంది, చేస్తుంది కూడా. అయితే ఇక్కడ ఒకటే గమనించాల్సిన విషయం. దీనికి చైనా కూడా తోడవుతోంది. ఇక్కడే మనకు ఉన్న ముప్పు ప్రస్తుతం పెరిగింది అన్నది కాదనలేని వాస్తవం. ఎందుకనంటే చైనా విషయానికొస్తే దాని గురించిన పూర్తి విషయాలు మీకే తెలుస్తాయి. చైనా ముందు దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇది సైలెంట్‌గా ఉన్న వెరీ వైలెంట్ దేశం. చాలా వైలెంట్‌గా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. చాలా నిశ్శబ్దంగా దురాక్రమణలకు పాల్పడుతూ ఉంటుంది. 3488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. నిజానికి ఇది కూడా దురాక్రమణే. ఒకదాని తర్వాత ఒకటి అనేక ప్రాంతాలను ఆక్రమించుకుంటూ దాని ఆధీనంలోకి తెచ్చుకుంది చైనా. డ్రాగన్ కంట్రీ కుట్రలతో అనేక ప్రాంతాలు ప్రపంచ పటంలో ఉనికే లేకుండా చేసింది. 1962 యుద్ధం మొదలుకొని ఆ తర్వాత 2017లో డోక్లా ప్రతిష్టంభన కానీ, వీటన్నిటికి సంబంధించి 2020లో ఆ తర్వాత జరిగింది ఆ ఘర్షణ. 2020లో గాల్వన్ లోయలో ఘర్షణతో పాటుగా ఇతర చిన్న చిన్న గొడవలు చాలా ఇప్పటికీ కూడా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది చైనా. అయితే చైనాకి భూదాహం ఎక్కువ. ఆ భూదాహమే ఎప్పుడు కూడా మనకి ముప్పుగానే పరిణమిస్తోంది. వివాదాస్పద ప్రాంతాలనేమో అతిక్రమిస్తూ ఉంటుంది. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఎల్ఏసి ఇక్కడ ఎప్పుడు కూడా వాటి వెంబడి మౌలిక సదుపాయాలు విస్తరిస్తూ ఉంటుంది. సరిహద్దుల్ని కూడా మార్చేస్తూ ఉంటుంది చైనా. అటేమో పాకిస్తాన్ని మచ్చిక చేసుకుని ఆ దేశానికి అండగా నిలుస్తూ ఉంటుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులపై యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో ఆంక్షలు విధిస్తే వాటిని వీటో చేసింది చైనా. అంతేకాదు ఏకంగా భారత భూభాగంలో చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్లో భారీగా పెట్టుబడులు పెడుతూ మనకే సవాళ్లు విసురుతోంది చైనా. నిజమే, పెద్ద దేశం మనకంటే చైనా. అయితే ఇక్కడ టార్గెట్ ఎవరు? చైనా టార్గెట్ ఏంటి? భారత్ని డామినేట్ చేయటం. ఆసియాలో పెద్దన్నగా నిలిచేందుకు అన్ని కుట్రలు సానపెడుతోంది చైనా. తనతో సమానంగా నడుస్తోంది ప్రస్తుతం ఇండియా. తనతో సమానమైన భాగస్వామిగా భారత్ను చూడడం చైనాకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్ను తొక్కేసేయాలి అనే పక్కా ప్లాన్ను చైనా రెడీ చేసుకుంటోంది. వాటిని అమలు చేస్తానికి కూడా రెడీగా ఉంటుంది. ఇండో పసిఫిక్లో ఇండియాను డామినేట్ చేసేందుకు చురుగ్గా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇక్కడ ఏం చేయాలి? ఇండియాను వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి? చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటినీ కూడా తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలి. అందుకే ఇండియాను వ్యూహాత్మకంగా చుట్టుముడుతోంది చైనా. పాకిస్తాన్లోని గ్వాదర్, ఇటు శ్రీలంకలోని హంటోనా, బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్, మయన్మార్లో కొన్ని ఓడరేవులు చైనా ప్రత్యేకంగా నిర్మిస్తూ వస్తోంది. చైనాతో ఇండియాకు ముప్పు అనేది ఇక్కడ హై రేంజ్లో ఉందన్నది మాత్రం సుస్పష్టం. ఇక చైనా విషయాన్ని కొంచెం పక్కన పెడితే మనకు చాలా దగ్గరగా మనకు మరో సరిహద్దు దేశం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అదే బంగ్లాదేశ్. రోహింగ్యాలు వాళ్ళంతా కూడా భారతదేశంలోకి రావడం ఈ మధ్య కాలంలో నిన్న మొన్న కూడా చూసాం. భారతదేశానికి సంబంధించి అంటే మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఇప్పటికే రోహింగ్యాలు నివసిస్తున్నారు అని చెప్పి వార్తలున్నాయి. దానికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఎక్కడున్నారన్న విషయం ఇప్పటికి మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ లాంటి నగరంలో రోహింగ్యాలు నివసిస్తున్నారని చెప్పి మొన్న వాళ్ళని గుర్తించారు. నిజమే, రోహింగ్యాలు ఇక్కడని కాదు అక్కడని కాదు, బంగ్లాదేశ్కు సంబంధించిన వాళ్ళంతా కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే తిష్ట వేసి కూర్చున్నారు. దొంగ పాస్పోర్ట్లు తీసుకుంటారు, డైరెక్ట్గా వస్తారు, లోపలికి వస్తారు, ఇక్కడ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. తప్పే ఉంది, మనం అందరికీ కూడా రావటానికి మన దారులు తెరిచే ఉన్నాయి కదా అని అనుకుంటారు. కానీ మొన్న మధ్యన సుప్రీంకోర్టు దీని గురించి మాట్లాడింది. మీరందరూ దీంట్లోకి వచ్చేసేయండి, మాకు
ఇప్పటికే 140 కోట్ల జనాభాతో ఉన్నాం మేము. మరి ఆహ్, భారతీయులంతా ఏమవ్వాలి? మీకు ఆశ్రయం కల్పించుకుంటూ, మీకు కావాల్సినవన్నీ మేము తీర్చుకుంటూ ఉంటే, లోకల్‌గా ఉన్న మాకేంటి పరిస్థితి? మా గురించి మేము ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో గూడా ఉపేక్షించకూడదు. మళ్ళీ వాళ్ళ దేశాలకి తిరిగి పంపించాలి అని జెప్పి, మన ఈ మధ్య సుప్రీం కోర్ట్ గూడా ఒక మాట్లాడడం అనేది మనం చూసాం. ఇది బంగ్లాదేశ్ విషయంకొస్తే, పాకిస్తాన్‌లో ఇదొక అంతర్భాగం. 2 ప్రాంతాల మధ్య చెలరేగిన ఘర్షణలతో పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్‌గా ఏర్పడింది. పాకిస్తాన్‌తో యుద్ధం చేసింది. బంగ్లాదేశ్ ఏర్పడడానికి భారత్ గూడా ఒక సాయం చేసిందనే చెప్పాలి ఆ టైంలో. అప్పటినుంచి బంగ్లాదేశ్ ఇండియాతో చాలా స్నేహపూర్వకంగా మెలుగుతూ వస్తోంది. అయితే ఈశాన్య ప్రాంతాలకు ముఖ్యంగా అస్సాం, పశ్చిమ బెంగాల్ ఈ వీటిల్లోకి అక్రమంగా వలస వచ్చేవారు ఇండియాకి తలనొప్పిగా మారారు. మనం ఇందాక మాట్లాడుకుంటోంది దాని గురించే. వీరి వల్ల గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో ఉద్రిక్తతలు గూడా ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్‌సీ చట్టం గాని, సీఏఏ చట్టాలు గాని, ఢాకాలో దౌత్యపరమైన ఆందోళనలకు గూడా అంటే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో దౌత్యపరమైన ఆందోళనలకు గూడా అవి కారణమయ్యాయి. ఇక్కడ భారత్, బంగ్లాదేశ్ మధ్య నదీ జలాల వివాదం గూడా నడుస్తోంది. నిజమే గదా! మనకి పాకిస్తాన్‌తో సింధు నదీ జలాల ఒప్పందం ఉంది. ఇటు బంగ్లాదేశ్‌కొచ్చేసరికి తీస్తా నది ఉంది మనకి. ఆ తీస్తా నది నుంచి మన వైపుకి కొంత అంటే ఈశాన్య ప్రాంతాల్లోకి కొంత వాటర్ అనేది వస్తూ ఉంటుంది. ఈ తీస్తా నది వివాదంతో 2 దేశాల్లో లక్షల మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ మధ్య కాలంలో. రోహింగ్యాలు మనం ఇందాక మాట్లాడుకున్నాం. వాళ్ళు పెద్ద సమస్యగా మారారు ఇండియాకి. సరే వాళ్ళు శరణార్థులుగా వస్తున్నారు. ఇక్కడే స్థిరపడిపోతున్నారు. వాళ్ళని ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఉండనివ్వడానికి వీల్లేదు అని చెప్పి ఇప్పటికే భారత ప్రభుత్వం అట్లాగే భారత కోర్టులు గూడా డిసైడ్ చేసినాయనుకోండి. నిజంగా స్థానికులకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఎవరో బయట నుంచి వచ్చి వాళ్ళిక్కడ శరణార్థులుగా ఉండి, వాళ్ళు ఇక్కడ ఉంటామని అంటే గనక ఇక్కడ పరిస్థితులు ఏం గావాలి? రైట్. ఇవి సరిపోవన్నట్టుగా బంగ్లాదేశ్‌లో మారిన రాజకీయ పరిణామాలతో అప్పటి వరకు ఉన్న స్నేహం కాస్త ప్రస్తుతం శత్రుత్వంగా మారింది. షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంత వరకు గూడా భారతదేశంతో సత్సంబంధాలు కొనసాగేవి. అయితే యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని నిర్ణయాలను గూడా భారత్‌కి వ్యతిరేకంగా తీసుకుంటూ వస్తోంది. ఆర్థికంగా చూసినా, సైనిక పరంగా చూసినా, జనాభా పరంగా ఎలా చూసినా సరే అందనంత ఎత్తులో ఉన్న భారత్‌తోనే కయ్యానికి కాలు దువ్వుతోంది బంగ్లాదేశ్ ఇప్పుడు. ఎందుకు? వాళ్ళ వెనక ఎవరున్నారు? సింహం ముందు చిట్టెలుకలాగా సై అంటే సై అంటోంది. దీన్నే అదనుగా మార్చుకుంది చైనా. అంటే దానికి వెనకాల చైనా మెల్లిగా పావులు కదుపుతూ వస్తోంది. 2 దేశాల మధ్య అగాధాన్ని పెంచాలి. బంగ్లాదేశ్‌నేమో ఆర్థికంగా దిగ్బంధించేసేయాలి. పూర్తిగా బంగ్లాదేశ్‌ను ఆక్రమించేసేయాలి. రుణాలు ఇవ్వడం గాకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే బంగ్లాదేశ్‌కు దగ్గరవుతూ వస్తోంది చైనా గత కొన్నాళ్లుగా. దీంతో మరో శత్రు దేశంగా తయారవుతోంది ఇక్కడ బంగ్లాదేశ్. ప్రస్తుతానికి ప్రత్యక్ష శత్రుత్వం అనేది మనకి బంగ్లాదేశ్‌తో లేకపోయినా రాబోయే రోజుల్లో చైనా అండతో మరో పాకిస్తాన్‌గా మారే ప్రమాదం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది అనేది మనం ఇప్పటివరకు చూస్తున్న పరిస్థితులు బట్టి చూస్తే గనక అర్థమవుతుంది. సరే, అటు పాకిస్తాన్ గురించి మాట్లాడుకున్నాం. ఇటు పక్కన ఉన్న బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకున్నాం. మన కింద ఉన్న శ్రీలంక గురించి మనం ప్రస్తుతం కాసేపు మాట్లాడుకుందాం. మొదటి నుంచి శ్రీలంకతో మనకు పెద్దగా సమస్యలంటూ ఏం లేవు. పరిస్థితులు మాత్రం అనుకున్నంత సానుకూలంగాను ప్రస్తుతం లేవని చెప్పాలి. 1987 విషయం తీసుకుంటే గనక అప్పుడు శ్రీలంకలో అంతర్యుద్ధం చోటు చేసుకుంది. సింహళీలు, తమిళుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇందులో భారత్ జోక్యం చేసుకోవడం అప్పుడు కొంత వివాదాస్పదంగా మారింది. అయితే 2022కి వచ్చేసరికి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది శ్రీలంక. ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు పెద్ద ఎత్తున శ్రీలంక ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో అది కాస్త రాజకీయ రంగేమో పులుముకుంది. అప్పటి ప్రెసిడెంట్‌గా ఉన్న రాజపక్షే దేశం విడిచి వెళ్ళిపోయాడు. ప్రధానమంత్రి రనిల్ విక్రమసింఘే తాత్కాలిక రాష్ట్రపతిగా నియమితులయ్యారు. ఇలాంటి సమయంలో ఆ దేశ ప్రజల కష్టాల నుంచి గట్టెక్కించేందుకు గాను వెంటనే సాయం ప్రకటించింది భారత్. నిజమే గదా! ఆపన్న హస్తంలో ఎవరున్నా సరే మనం వాళ్ళకి సాయం అందిస్తూ వెళ్తాం. అది గాకుండా శ్రీలంక అప్పటి వరకు మనతో చాలా, చాలా, చాలా అంటే స్నేహ దేశంగానే కొనసాగింది. అక్కడ ఆ ప్రాంతంలో ఏ రకమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సరే ఫస్ట్ సాయం చేసేది ఇండియా మాత్రమే. 2022లో $4 బిలియన్ల సంబంధించిన విలువైన సాయాన్ని
శ్రీలంకకు అందజేసింది భారత్. సరే, శ్రీలంక ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని చైనా తన కుటిల బుద్ధిని చూపించే ప్రయత్నం చేసింది ఇక్కడ కూడా. పాకిస్తాన్‌కి ఏ రకంగా సాయం చేసిందనే విషయం మనకి చూసాం ఇప్పటివరకు. ఇటు బంగ్లాదేశ్ విషయంలో ఏ రకంగా చైనా ముందుకొచ్చిందనే విషయం చూసాం. ఇక్కడ కూడా అంతే, శ్రీలంక విషయంలో కూడా ఆర్థిక సాయం అంటూ ఎరవేసి వాళ్ళని శ్రీలంకలోని హంబంటోట పోర్ట్‌లను దాదాపు 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది. అంటే అటు ఓడరేవులు గాని, మౌలిక సదుపాయాల కల్పన అని ఈ పేరుతో అక్కడ పెట్టుబడులు భారీగా పెట్టింది. ఇండియాని చుట్టుముట్టేందుకు నావికా స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది అక్కడ డ్రాగన్ కంట్రీ. ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకనంటే ఒక పక్కనేమో పాకిస్తాన్‌తో కలిసి ఉంటుంది. మరో పక్కనేమో బంగ్లాదేశ్‌తో కలిసి ఉంటుంది. మన కిందకి వెళ్ళిన తర్వాత తమిళనాడుకు దగ్గరలో ఉన్న శ్రీలంకకి వెళ్ళి, ఆ శ్రీలంకలోకి సంబంధించిన అంటే ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం సముద్ర జలాలుంటాయి. అక్కడ ఓడరేవుల్ని తనకు కావాల్సిన విధంగా మొత్తం అన్నిటిని కూడా తన ఆధీనంలోకి 99 ఏళ్ల పాటు తీసేసుకుంది శ్రీలంక నుంచి చైనా. ఇండియాతో శ్రీలంకకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ చైనా ఇచ్చిన అప్పుల కారణంగా అటువైపు మొగ్గేలా చేసింది చైనా. దీంతో ప్రస్తుతానికి పెద్ద ముప్పేమీ లేదు. కానీ భవిష్యత్తులో మాత్రం ఆందోళనకర పరిస్థితులు తలెత్తే ప్రమాదం మాత్రం ఉంది. సరే, మనం పాకిస్తాన్ గురించి, బంగ్లాదేశ్ గురించి, ఇటుపక్క శ్రీలంక గురించి మాట్లాడుకున్నాం. పొరుగు దేశం నేపాల్ గురించి కూడా మనం ఒక్కసారి మాట్లాడుకోవాలి. ఎందుకనంటే అన్ని దేశాలు కూడా మనకి ఎగైనిస్ట్‌గా ఏ రకంగా తయారైనాయి అనే విషయం మీదే ఇవాల్టి మన విశ్లేషణ కాబట్టి దాని మీద చెప్పబోతున్నాను. ఇప్పుడు నేపాల్ గురించి. నేపాల్ కూడా చైనాకు దగ్గరవుతోంది. ఒకప్పుడేమో అనుకూలమైన మిత్రదేశంగా ఉన్న నేపాల్ మెల్లమెల్లగా చైనాతో చేతులు కలుపుతూ వస్తోంది. 2020లో ఐ థింక్ అంటే మనకి కరోనాకు ముందనుకుంటా. కరోనాకు ముందు 2020లో నేపాల్ ప్రభుత్వం అనూహ్యంగా భారత భూభాగాలను కలిపేసుకుంటూ ఒక కొత్త మ్యాప్ అంటూ తీసుకొచ్చింది. కాలాపాని, నిపు లేక్, లింపియాధురా వంటి ప్రాంతాలను తమ భూభాగంలో చేర్చేసుకుని ఒక కొత్త మ్యాప్ రిలీజ్ చేసేసింది. నిజానికి వ్యూహాత్మకంగా ఈ 3 ప్రాంతాలు కూడా భారత్‌కు చాలా కీలకమైనవి. ఎందుకనంటే ఆ బోర్డర్‌కి సంబంధించి ఏదైతే నేపాల్ బోర్డర్, నేపాల్ భారత్ బోర్డర్ ఉందో ఆ ముందుకు వెళ్తే చైనా కూడా కనిపిస్తుంది మనకి. సో, ఆ పాయింట్స్ అనేవి ప్రస్తుతం చైనాకి చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో, ఎప్పుడైతే నేపాల్ తీసేసుకుంది అని మనం అనుకుంటున్నాం. కానీ దాంట్లో చైనా ఆధీనం అనేది రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉంటుంది. దీనిపై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ అప్పుడు ఆ టైంలో వెనక్కి తగ్గకపోగా తమ ₹100 నోట్‌పై కూడా ఒక కొత్త మ్యాప్, అంటే ఏదైతే మ్యాప్ మనం అసలు మాది ఆ ప్రాంతాలను మనం మాట్లాడుతున్నామో ఒక కొత్త మ్యాప్ తీసుకొచ్చేసేసి వాటిని ముద్రించేసింది. ప్రధాని ప్రచండ నేతృత్వంలో భారత్‌కి వ్యతిరేకంగా ఫస్ట్ టైం నేపాల్ ఈ నిర్ణయం తీసుకుంది. నేపాల్‌తో మనకున్న భౌగోళిక పరిస్థితులు, మనకున్న ఏదైతే బోర్డర్ గురించో ఒకసారి మాట్లాడుకుంటే 1850 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అంటే ఆల్మోస్ట్ 3800 కిలోమీటర్ల సరిహద్దు చైనాతో ఉంటే దాంట్లో సగం వరకు అనుకోవచ్చు 1850 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. దాని మీదే చైనా కూడా కన్నేసింది. నేపాల్ సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా తనలో కలిపేసుకునేందుకు చైనా ఇవాళ కాదు ఎప్పటినుంచో కుట్రలు పన్నుతూనే ఉంది. కాకపోతే నేపాల్ అనేది హిందూ దేశం. దాన్ని మనం ఇండియా అనేది భారతదేశానికి సంబంధించి చాలా మిత్ర దేశంగా నేపాల్‌ని అందరూ భావిస్తుంటారు. అయితే అక్కడ కూడా భారత్ చాలా సార్లు అడ్డుపడుతూ వచ్చింది. నేపాల్ భూభాగాన్ని కాపాడడంలో కూడా చాలా సార్లు ఇండియా కీలకంగానే వ్యవహరించింది. అలాంటి భారత్‌ని కాదని కొత్తగా చైనా వైపు స్నేహహస్తం చాచుతోంది నేపాల్. ఈ మేరకు చైనాతో పలు కీలక ఒప్పందాలు కూడా ఈ మధ్య కాలంలోనే కుదుర్చుకుంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో నిర్మిస్తున్న ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని నేపాల్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇందులో భాగంగా క్రాస్ బోర్డర్ రైల్వే లైన్ పూర్తి చేసేందుకు ప్లాన్ కూడా రూపొందించుకున్నారు. ఇంకా నేపాల్‌తో కీలక ప్రతిపాదనలు కూడా చేసింది డ్రాగన్ కంట్రీ. బీఆర్ఐ కింద 4 దేశాలు అంటే చైనా, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ 4 కూడా సహకరించుకోవాలని కోరింది. పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌ను ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ వరకు కొనసాగించాలని చైనా నిర్ణయించింది. అంటే భారత్ చుట్టూ ఉన్న దేశాలను కవర్ చేస్తూ మనపైనే ఆధిపత్యం ప్రదర్శించేలా ఒక ప్లాన్ అనేది వేసుకుంది చైనా. దీంతో మెల్లగా నేపాల్ కూడా చైనా కబంధ హస్తాల్లో వెళ్ళిపోయి మనకు శత్రు దేశంగా మారబోతోంది.
ఇప్పటికిప్పుడు నేపాల్‌తో పెద్దగా మనకి ప్రమాదం లేదు. కానీ భవిష్యత్తులో నేపాల్ పక్కనే ఉంటుంది మనకి. అది గూడా ప్రమాదకరంగా మారే అవకాశం మాత్రం లేకపోలేదు అని మనం ప్రస్తుతానికి ఒక డిసైడ్‌కైతే రావచ్చు. ఈశాన్య రాష్ట్రాల వైపు ఉన్న మయన్మార్ గూడా భారత్‌కు సమస్యగా మారబోతోందని అంటున్నారు. తిరుగుబాటు గ్రూపులతో నిత్యం గొడవలు ఇక్కడ జరుగుతూ ఉండడం, ఆయా రాష్ట్రాల్లో అస్థిరత్వానికి దారితీస్తోందని వాదన వినిపిస్తోంది. ఈ రెబెల్స్ గ్రూపులు కూడా మయన్మార్ సరిహద్దుల్ని తమ అడ్డాగా మార్చుకున్నాయి. అయినా సరే అక్కడి మయన్మార్ సైనిక ప్రభుత్వం వారిని అడ్డుకోకుండా చూస్తూ ఉండిపోతోంది తప్పించి ఏమీ వాళ్ళనేమి అనట్ల. అంటే ఇండైరెక్ట్‌గా వారికి సపోర్ట్ చేసేస్తోంది అక్కడి ప్రభుత్వం. దీనికి కారణం కూడా చైనాయే అనే వాదన నడుస్తోంది. ఎందుకనంటే మౌలిక సదుపాయాల పేరుతో మయన్మార్కు మద్దతు ఇవ్వడమే కాకుండా ఆయుధాలు కూడా సమకూర్చి భారత్ వైపు ఉసిగొలుపుతోంది చైనాకు సంబంధించి కొన్ని గ్రూపులు అక్కడ మయన్మార్కు సపోర్ట్ చేస్తున్నాయి. ఈ దేశంతో కూడా ప్రస్తుతానికి మనకి ముప్పు లేకపోయినా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మనకు అత్యంత విశ్వసనీయమైన దేశం ఏదైనా ఉంది మన చుట్టుపక్కల అనంటే అది ఒక్క భూటాన్ మాత్రమే. మనతో చాలా స్నేహపూర్వకంగా మెలుగుతూ సత్సంబంధాలు ఇంకా మెయింటైన్ చేస్తూనే ఉంది. అయితే ఇక్కడ కూడా చైనా ప్రశాంతతను చెడగొట్టే విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా డోక్లాం సమీపంలో సైనికుల్ని మోహరించడం అటు భూటాన్ను ఇటు భారత్ను కవ్విస్తూ వస్తోంది. ఇది ఇండియాకు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసే. నిజంగా ఆ పాయింట్ అనేది ఇంపార్టెంట్ చాలా. వ్యూహాత్మక నిఘా కోసం భూటాన్ ఎంత ఉపయోగపడుతోంది అనేది ఈ టైంలో మనం గుర్తించాల్సిన పరిస్థితి. మరోవైపు మాల్దీవుల ప్రభుత్వం కూడా మెల్లగా చైనా వైపు అడుగులేస్తోంది. ఇస్లామిక్ ప్రభావంతో ఆర్థిక ఒప్పందాలు ఆ ద్వీప దేశాన్ని కూడా చైనా వైపు నడిపిస్తున్నాయి. ఈ దేశంతో కూడా ఇప్పటికే పెద్దగా మనకి ఇబ్బంది లేకపోయినా చైనా ప్రభావం పెరిగితే మాత్రం మనకి పక్కలో బల్లెంలా మారే ప్రమాదం మాత్రం ఉంది. మనం ఒకప్పుడు అనుకున్నాం ఓ పాకిస్తాను లేకపోతే ఇంకో దేశం అని అనుకున్నాం. ఈ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ ఎప్పుడు మనకి శత్రు దేశమే. కానీ మిగతా దేశాలు మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నవన్నీ కూడా చాలా స్నేహంగా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం అవి శత్రు దేశాలుగా మారే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు. నిజమే. మనం ఇప్పటివరకు చెప్పుకున్న కొన్ని ఉదాహరణలను చూస్తే గనక నిజంగా శత్రు దేశంగా మారే అవకాశం ఎంతవరకు ఉందనేది మీరే ఒక అంచనాకి రావచ్చు. స్నేహితులు కాస్త ప్రత్యర్థులుగా మారుతున్నారు ఈ రోజుల్లో. ఒక దేశమేమో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. మరో దేశమేమో కొత్త మ్యాప్‌లతో భారత్‌లో భూభాగాన్ని గూడా కలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇంకో దేశమేమో డబ్బుల కోసం పక్క చూపులు చూస్తోంది. వీటన్నిటిని కలిపి చూస్తే ఎవరికైనా కనిపించేది ఒక్కటే. ఎవరు చేస్తున్నారు వీటన్నిటికంటే డ్రాగన్ కంట్రీ మాత్రమే అంటే చైనా. డబ్బుల ఆశ చూపిస్తూ ఉంటుంది. ఆయుధాలు సరఫరా చేస్తూ ఉంటుంది. భారత్‌ను ఏ రకంగానైనా సరే దిగ్బంధించాలని చూస్తోంది చైనా. డెవలప్‌మెంట్‌లో తనకెక్కడా పోటీకి రాకుండా భారత్‌ను సమస్యల్లోకి నెట్టేసేయాలని అన్ని రకాల కుట్రలకు పాల్పడుతోంది డ్రాగన్ కంట్రీ. మన పక్క దేశాల కాసుల కక్కుర్తిని అడ్డం పెట్టుకుని వాటిని మన మీదకే ఉసిగొలుపుతోంది ప్రస్తుతం చైనా. సరే, ఇన్ని దేశాలు మన చుట్టూతో ఉన్నప్పుడు మనం వాటిని తట్టుకోగలమా? తట్టుకుని నిలబడగలమా? మనతో ఎవరున్నా, ఎవరు లేకపోయినా మన సొంత శక్తితో వాటిని అడ్డుకోగలమా అన్నదే ఇప్పుడు అసలు సిసలైన ప్రశ్న. తట్టుకోగలం అని మనం ఆత్మస్థైర్యం చెప్తుంది. యెస్. మన పక్కనున్న పాకిస్తాన్నే మనం ఎదిరించాం. ఈ చిన్న దేశాలు ఎంత అని అనుకుంటున్నాం. కానీ పాకిస్తాన్ వేరు, ఈ పక్కనున్న దేశాలు వేరు. ఎందుకనంటే మనకెప్పుడు గూడా ఈశాన్యం నుంచి మనకు ఎప్పుడు గూడా ముప్పు ఎదురవుతోంది అనంటే దానికి కారణం చైనానే. రాజకీయాల్లోనే కాదు దేశాల మధ్య కూడా శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం మాత్రం ఉండదు. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి ఇక్కడ. ఇందులో భారత్ మాత్రం బలంగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా, సైనిక పరంగా తిరుగులేని శక్తిగా మనం ఎదుగుతున్నాం. ఇంకా ఎదగాలి. ఇలా పాకిస్తాన్ నుంచి లేకపోతే ఇంకో దేశం నుంచి ఏ రకమైన ఛాలెంజ్ మనకు ఎదురైనా వాటిని బలంగా తిప్పికొట్టగలిగిన సామర్థ్యం మనలో ఉండాలి. అప్పుడు ఎవరైనా సరే మనకి అడ్డు రావాలన్నా సరే ఆలోచించాల్సిన పరిస్థితే వస్తుంది. సో ఇన్ని దేశాలని తట్టుకుని భారత్ నిలబడాలి అంటే భారత్‌లో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థిక పరంగా ఇప్పుడు ఉన్న మనం ఆర్థికంగా మనం ఎంత నిలదొక్కుకొని ముందుకు వెళ్తున్నామో అంతకంటే మరింతలు అంటే ఇంకా ఎక్కువగా మనం శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా భారత్‌ను ప్రపంచ పటంలో గర్వంగా నిలబెట్టాల్సిన అవసరం గూడా ఉంటుంది. అప్పుడే చైనా గానీ,
లేకపోతే మరే ఇతర కంట్రీ కానీ మన వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి మాత్రం మనం తీసుకురాగలం. అప్పుడే మనమంటే ఏంటో, భారత్ అంటే ఏంటో ప్రపంచ దేశాలకు తెలుస్తుంది. ఇది ఇవాల్టి టాకింగ్ పాయింట్.